సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ద్వారా ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదే రకంగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు గౌరవనీయులు పటేల్ రమేష్ రెడ్డి గారు, అదే రకంగా మాజీ రాజ్యసభ సభ్యులు మిత్రులు బడుగొల్లింగ యాదవ్ గారు, నిమ్మల శ్రీనివాస్ గారు, సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు, వేదిక నాశీనులైనటువంటి గౌరవ మాజీ కౌన్సిలర్స్, వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, పత్రికా విలేకరులు, సూర్యాపేట సోదరులు సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణలో విజయదశమి సందర్భంగా ఇక్కడ మండల పరిషత్ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జమ్మి పూజ చేసి ఈ ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మొన్న 3 రోజుల కింద సద్దల బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా ఎంతో పెద్ద ఎత్తున విజయవంతంగా మన సద్దల చెరువు వద్ద ఆ కార్యక్రమాన్ని కూడా వేలాది మంది సోదరుల మందు తరలి వచ్చి బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు. మరి ఈరోజు నవరాత్రి ఉత్సవాల తర్వాత చివరి రోజు అయినటువంటి ఈ రోజు మరి దసరా పండుగ ఏదైతుందో, విజయదశమి ఏదైతుందో, ఆలయాల్లో పూజలు చేసుకొని భగవంతుని కూడా ఇక్కడ పూజ చేసి జమ్మి చెట్టు వద్ద పూజ చేసి మన సూర్యాపేట ప్రజలందరికీ, సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా, యావత్ ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు మనందరం కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుతూ, ఈ సంవత్సరం మంచి కాలమైంది, వర్షాలు బాగా పడ్డాయి, అనుకూలంగా ప్రకృతి బాగా ఉంది, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మున్సిపాలిటీ వారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.